జీ ప్రో కాదు గోప్రో. అదే ఐ డూడ్. దిస్ ఇస్ వంశీ. దిస్ ఇస్ వంశీ. మీ పేరు? భరత్. భరత్. బుల్లెట్ వేసుకుని వచ్చారు ఎక్దమ్ బాబు. వీడి వరకు ఈ కెమెరా మొత్తం పోతుంది. హే వెల్కమ్ బ్యాక్. దిస్ ఈజ్ వంశీస్ 24. అందరూ మంచిగా ఉన్నారు. అండ్ ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ బ్లాగ్. మన్యంకొండ మనకి మహబూబ్నగర్ నుంచి మన్యంకొండకి 25 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ సడన్లీ మన్యంకొండకి ఎందుకంటే మా తమ్ముని బర్త్డే కదా, సో మంచిగా ఉంటుంది అని. అండ్ మన మహబూబ్నగర్లో మంచి ప్లేసెస్ అంటే యూనిక్గుండ ప్లేస్ అంటే వన్ ఆఫ్ ది ప్లేస్ మన్యంకొండ అనమాట. సో యూనిక్గా మంచిగా నేచర్ కూడా ఉంటుంది కదా అని వచ్చినాం. అండ్ దిస్ ఈజ్ అ వెరీ యూనిక్ ప్లేస్ అనమాట. అంటే సమ్మర్లో అయినా వింటర్లో అయినా రైనీ సీజన్లో అయినా మంచిగా ఉంటుంది. సో ఖచ్చితంగా వెళ్ళవలసిన ప్లేస్ అనమాట మహబూబ్నగర్లో ఉండి. మ్యాక్సిమం ఇది అందరూ కవర్ చేయొచ్చు ఉండొచ్చు. సో సమ్ ఆఫ్ ది ఫ్రెండ్స్, మా హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్స్ తెలియదు కదా, సో వాళ్ళ కోసం స్పెషల్ ఇది బ్లాగ్ అనమాట. అండ్ ఈ మ్యాక్స్ 100 నా బైక్ ఏదైతే ఉందో మ్యాక్స్ 100 పైన ఫస్ట్ వ్లాగ్ ఇది. అంటే ఇంతకుముందుకు తీయలేదు, జస్ట్ ఏదో ఇంట్రడక్షన్ లాగానే తీసిన. ఇక్కడ మనకి ముందలా కనిపించినట్టయితే ఇక్కడ నుంచే మన కింద నుంచి నడుచుకుంటూ వచ్చే వాళ్ళు ఆ లోపలికి నుంచి నడుచుకుంటూ వెళ్తారు. అంటే పాద స్పర్శన పాదధారి ఉంటుంది కదా అది. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసే వ్యూ ఉంటుంది కదా, అది నిజంగా మనం సైడ్కి నిలబడి చూస్తే మస్తు అనిపిస్తుంది. మేబీ ఇది కవర్ చేయలేదేమో నేను యాక్చువల్గా, బట్ అండ్ ఓవరాల్ లుక్ వచ్చేసి మన్యంకొండది ఇది. అండ్ మనం ఇప్పుడు ప్రజెంట్గా గుండం దగ్గర ఉన్నాం. ఇది కొత్తగా కట్టిన గుండం. 3-4 ఇయర్స్ బ్యాక్ ఇట్లా లేకుండే, పాత ఉండే. అండ్ టెంకాయ అవన్నీ తీసేసుకొని మనం స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ ఒక కోతి అంటే చూడడానికి ఇన్నోసెంట్గా ఉంది, కానీ చేసే కథలు మాత్రం చాలా ఉన్నాయి. మీరే చూడండి. అట్లుంటుంది కోతలతోని. ఇంకా అర్చన టికెట్ తీసేసుకొని అర్చన చేపేయాలి కదా ఖచ్చితంగా మరి. సో తీసేసుకొని పోతుండే, మంచి షార్ట్ తీసుకొని పోదాం అని అనుకుంటే అంకుల్ బాబు వీడి వరకు ఈ కెమెరా మొత్తం పోతుంది. మంచి ఉండడం వల్ల ఏం కనిపిస్తలేదు కదా. దర్శనం అయితే అయిపోయింది. ఇక లడ్డు తీసుకున్నాం. ఇక్కడ పోరగాడు నాకు కూడా లడ్డు కావాలి సపరేట్గా అని తెగ ఏడుస్తున్నాడు. నేనైతే లడ్డు తీసుకున్నాను. అండ్ ఇదే మెట్లపై నుంచి వస్తే మనం ఇట్లా నుంచి అట్లా దర్శనానికి వెళ్ళిపోదాం. ఈ దర్శనం అయితే అయిపోయింది. అండ్ ప్రసాదం అండ్ లడ్డు తినడానికి ఇక్కడ కూర్చున్నాం. సో ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది చూసినట్టయితే వ్యూ. అండ్ అక్కడ చిన్నగా కనిపించేది పాతకాలపు కోనేరు. అండ్ దిస్ ఈజ్ ద వ్యూ ఫ్రమ్ మన్యంకొండ. ఫాగీ ఉంది కాబట్టి, అదే కొంచెం మంచు ఉంది కాబట్టి ఏమంత కనిపించకపోవచ్చు, కానీ మస్తు ఉంటుంది వ్యూ. సమ్మర్లో ఒకసారి వస్తే ఎగ్దమ్ ఉంటుంది, కానీ ఇవన్నీ పచ్చగా ఉండదు, ఎండిపోయి ఉంటుంది మొత్తం. ఎప్పుడు వచ్చినా ఈ సీజన్లో వచ్చినా మన్యంకొండ వేరే ఉంటుంది. ఎప్పుడైనా
రావాలనుకుంటే రావచ్చు మహబూబ్నగర్ సర్కిల్లో ఉన్నవాళ్ళు. అండ్ బర్త్డే బాయ్ విషయానికి వస్తే వీడు మా పెద్ద తమ్ముడు, నా తర్వాత ఉన్న తమ్ముడు వీడు ప్రశాంత్. ఇప్పుడు 10th క్లాస్ అనమాట. అయ్య గారు ఇప్పుడు 1 మంత్లో ఎగ్జామ్ ఉంటుంది. సో మంచిగా ఉంటుంది బర్త్డే రోజు అని తీసుకొచ్చినవన్నీ. యాక్చువల్గా ఈరోజు ఈ మన్యంకొండకి వచ్చిన కారణం వీని బర్త్డే. సో అందరూ విష్ చేయాలి. హ్యాపీ బర్త్డే టు యూ ప్రశాంత్. థ్యాంక్ యూ టు ఆల్. సబ్స్క్రైబ్ అండ్ అందరూ లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కల గంట మర్చిపోకండి. థ్యాంక్ యూ. అండ్ ఇంటికి వెళ్తున్నాం. బాయ్ బాయ్. సో చిన్న ఉన్నప్పుడు నడుచుకుంటూ వచ్చేది ఈ కొండ మొత్తం, నడుచుకుంటూ ఎక్కేది. నేను మా అక్క మా తమ్ముళ్ళందరూ నడుచుకుంటా ఎక్కిపోయేది. దూల తీరిపోతుంది అసలు యాక్చువల్గా. మస్తు పెద్ద కొండ కదా. నడుచుకుంటా వచ్చి దర్శనం చేసుకొని పోయేది. సో అది మన్యంకొండ బాగుంటుంది. ఇక్కడికి వచ్చినసారి మంచిగా ఉంటుంది ప్రతిసారి. సో అందుకే ఇక్కడికి వచ్చేది మన్యంకొండకి. ఇది ఫస్ట్ టైం కదా మనం బండి వేసుకొచ్చింది. యాక్చువల్గా మ్యాక్స్ 100. దీని గురించి సపరేట్గా ఒక వ్లాగ్ చేస్తా తొందరలోనే. పైనుంచి నేను కోనేరు చూపించిన కదా పాతదని. ఇది అప్పట్లో మస్తు ఫేమస్, మస్తు లోతు కూడా ఉంటుంది. నేను ఎండిపోయినప్పుడు చూసిన మస్తు అంటే మస్తు లోతు ఉంటుంది. 7 స్తంభాల లోతు అని అంటారు. నిజమేనా బ్రో? నిజమేనా? 7 స్తంభాల లోతు ఉంటుంది ఇది అని అంటారు కోనేరు. నిజమే కదా? ఇది దీని హిస్టరీ. ఇది రోడ్ పక్కనే ఉంటుంది, అంటే కొండకి ఎక్కే రోడ్ పక్కన. సమ్ ఆఫ్ ది ఫ్రెండ్స్. జీప్రో కాదు, గోప్రో. దిస్ ఇస్ వంశీ. మీ పేరు? భరత్. బుల్లెట్ వేసుకొని వచ్చారు. ఎక్దమ్ వస్తుంది సౌండ్. మరి మోడిఫైడ్ అది ఎగ్జాస్ట్? ఏం లేదు, బేసిక్ ఒరిజినలా? అంత సౌండ్ వస్తుంది మరి. లాంగ్ టర్న్ కదా. మస్తుంది నిజంగా. నేను చూసిన ఒక్కసారి డ్రైవ్ చేయి, ఎవరు చిన్న ఒక్కసారి జస్ట్